ఏమయ్యా పెద్దోడా, ఈ పని అనుకుంటుంది నువ్వేనా? నేనేనండి. దీనికి ఒక చెయ్యకుంటే రెండో చెయ్యది. ఒక్క చెయ్యి ఉన్న వాళ్ళు వేసుకుంటారని స్పెషల్ గా కట్ చేసి డిజైన్ చేసి తయారు చేశాను. ఇది ఎవరుకుంటారు? మా తమ్ముడు. ఏమయ్యా నువ్వేనా? అవును నేనే. దీనికి తలకాయలేదేమయ్యా? ఇది తలకాయ లేని వాళ్ళ కోసమని స్పెషల్ గా డిజైనింగ్ చేసి నేనే కత్తిరించాను. మీ అన్నదమ్ములు ఇద్దరు చేరి నా కంపెనీ పేరు నాశనం చేస్తున్నారయ్యా. అదేనండి మన దేశాన్ని పట్టిన దురదృష్టం. కవులకి కళాకారులకి గుర్తింపు లేదు. అదే అమెరికాలో ఉన్న బనీల ఫ్యాక్టరీలో ఉన్న పని వాళ్ళు ఏదైనా కొత్త కనిపెట్టారనుకోండి, వాళ్ళకి అమెరికా రత్నమనో అమెరికా భూషణమనో బిరుదులు ఇచ్చేస్తారు. ఎలా చిన్నోడా? అవును పెద్దోడా, ఇక్కడ బిరుదులు ఇవ్వకపోగా మన తెలుగు బూతులు తిడుతున్నారు. మనం ఇంత కష్టపడి కొత్త డిజైన్లు తయారు చేసినప్పటికీ మన గొప్పతనాన్ని, మన ఫలితనాన్ని, మన కృషిని యాజమాన్యం వారు గుర్తించడం లేదు. అంచేత ఇదంతా మనకెంతో అవమానం, అన్యాయం, అక్రమమని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. రోజు రోజుకి మరి సోమరిపోతులు తయారవుతున్నారు. మీరు ఇక్కడే ఉంటే మిగతా వాళ్ళు కూడా చెడిపోతారు. వెళ్ళి ఆ ప్యాకింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేయండి. అక్కడనే హాయిగా భోంచేసి చేసి పడుకోవచ్చు. రంగన్నా, రంగన్నా. ఎవరది? నేనమ్మా, అప్పలస్వామి. మీ అన్నయ్యను ఒకసారి ఇట్టా రమ్మనమ్మా. అన్నయ్య, నీకోసం అప్పలసం వచ్చాడు. ఏమిటి అప్పలస్వామి ఇలా వచ్చావు? నేను కొత్త చీరలు వేస్తాను గాని పాత చీరలు కొన్నగా. నీ పరిహాసాలకేం గాని మా నాయనమ్మ ఇదే చీర కట్టుకుని మా తాతయ్యని పెళ్లి చేసుకుందంట. మా తల్లిగారు కూడా ఇదే చీర కట్టుకుని మా నాన్నను పెళ్లి చేసుకుందంట. ఇప్పుడు మా చెల్లాయి మాత్రం తన పెళ్లి రోజున ఈ చీర కట్టుకోనని భీష్మించి కూర్చుంది. ఈ కాలపు ఆడపిల్లలదంతా రెటమతం కదూ. చూడంగనా, నువ్వేం చేస్తావో ఏమో నాకు తెలీదు. సరిగ్గా ఇదే డిజైన్లో, ఇదే రంగులో ఇలాంటి చీరే నాకు ఒకటి నేసివ్వాలి. పెళ్లి 10 రోజుల్లోనే, త్వరగా నేసివ్వాలి. అలాగే. మహాలక్ష్మి, పిలిచావా అన్నయ్య? అవునమ్మా. ఇందా ఈ చీర లోపల పెట్టమ్మా. పెళ్లి చీర? పది సంవత్సరాల నుంచి మన ఊరు మొహం కూడా చూడండి మావయ్య. కుటుంబంతో సహా వస్తున్నాడంటే ఇదేదో పెద్ద గొడవ అయి ఉంటుందే. గొడవే ఉందరా, కవిత పెద్ద మనిషి అయింది కదా, దాని పెళ్లి విషయమే అయి ఉంటది. ఓ పెద్దవాడా, పెద్ద మనిషి అవడం అంటే ఏంట్రా? పెద్ద మనిషి అవటం అంటే అదే ఇంత చిన్న మనిషి అలా అలా పెద్ద మనిషి అయిపోయింది అనమాట. నోర్మయ్యండ్రా, ఆడ కబుర్లు మీరును. పోయిన ఏడాది ఇలాగే ఒకసారి కవిత పెద్ద మనిషి అయితే మేము వెళ్తామంటే ఒప్పుకున్నావా? డబ్బులు అయిపోతాం, తెగ గింజుకున్నాం. వెళ్ళినట్టయితే హాయిగా గాడ్లు పూలు శుభ్రంగా తినొచ్చేవాళ్ళం. తిండిపోతే అదవల్లారా, ఎంతసేపు తిండి చేసే. నా బిడ్డకి సొంతమని చెప్పుకోవటానికి ఎవరున్నారా? మనం తప్ప. బహుశా కవితని మీ ఇద్దరిలో ఎవరికొకరికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడేమో. ఇప్పుడు పెళ్లి గురించి మాట్లాడడానికే వస్తున్నాడు అనుకుంటా, కుటుంబంతో సహా. కాపలా కుక్కల్లాగా ఇల్లరక ఉంటాకి మీకంటే సన్నాసులు ఈ ప్రపంచంలో ఆడికి అల్లుడుగా ఎవరు దొరుకుతారు? అది నిజమేననుకో. అవునే అమ్మమ్మ, మా తాత కూడా ఇల్లరక అల్లుడేనంట కదంటే. కొట్టానంటే చీపురు కట్ట ఇరిగిపోద్ది గాడితే. ఆయన నెగతాలు చేసి అంత తొడుగురా నువ్వు. ఊరుకోరా చిన్నడా, ఆంబోతుని తిడితే ఆవు కోపం వస్తుందని చెప్పారు. గాడితే ఇదిగో, నేను చెప్పేది సరిగ్గా వినండి. మన ఇంటికి పెళ్లి కావాల్సిన పిల్ల రాబోతాను. మీ ఇద్దరు ఇట్లా ఏకిలి చేష్టలు ఎర్రేషాలు వేశారనుకో, మీ ఇద్దరిలో ఎవరిని చేసుకోవాలో తెలియక అది అల్లల్లాడిపోద్ది. ఆ తర్వాత ఎవరిని చేసుకోకుండానే దాని దారి అది పోద్ది. అయ్యయ్యో, గాడిదుల్లారా, ఇట్టాడు చేష్టలు చెయ్యొద్దనేరా నేను చెప్పింది. వెళ్ళి మొఖాలు కడుక్కుని చావండి ముదరష్ట పాళ్ళారా. అమ్మమ్మ, ఓ ముఖ్యమైన విషయమే. ఏంటి మీకు కూడా పేరు? నువ్వు చెప్పరా. నువ్వు చెప్పరా. నువ్వే చెప్పరా. అమ్మమ్మా,
మామయ్య తన కూతుర్ని కూడా తీసుకొస్తున్నానని చెప్పావు కదా, అవునరా. మరి ఇంటి ముందు ఈ మురికాలు వెంటే కంపు గబ్బు. దానికి నన్నేం చేయమంటా? 2 బళ్ళ ఇసుక తెప్పించి చల్లించి చదును చేద్దామన్న గొప్ప ఐడియా వచ్చింది మాకు. ఒక్క 200 ఉంటే. ఏంటి 200? అంతే 200. ఏడ్చావులే. ఓట్లేస్తే రోడ్లు బాగు చేయిస్తానని చెప్పాడు కాడు ఎవడో. ఆయన్ని జుట్టట్టుకుని ఈడ్చుకురా రోడ్డు బాగు చేయించు. వాళ్ళు ఓట్లేసే వరకేనే, ఆ తర్వాత వాళ్ళు కనపడరు. పేపర్లో వేసినా సరే మనం వాళ్ళని పట్టుకోలేం. దానికి నన్నేం చేయమంటా? నేను ఇడ్లీ అమ్మి అట్లు అమ్మి దమ్మిడి కూడబెట్టుకున్న డబ్బులోంచి 200 ఇయ్యాలా? చస్తే ఇవ్వను. మనకు కూడా కాస్త గౌరవం అంటూ ఉంది కదే, మరి మన లెవెల్ మనం చూసుకోవాలి కదా, అందుకే రోడ్ లెవెల్ చేద్దాము అంటున్నాను. ఒరేయ్, నా లెవెల్ ఏంటో నాకు తెలుసు, నా గౌరవం ఏంటో నాకు తెలుసు. ఇదిగో నీ మేనమామ కూతురు వచ్చి ఉంటే ఉంటది, లేకపోతే పోద్ది. దానికోసం 200 ఇయ్యాలా? చచ్చినా ఇవ్వను. గొప్ప ఐడియా. ఏమిటి? అమ్మమ్మ చచ్చిపోయిందని ఆఫీస్ లో 200 అడ్వాన్స్ తీసుకుందామా? నీ బొంద. క్రితం నెలగా అమ్మమ్మ పోయిందని 500 అడ్వాన్స్ తీసుకున్నాను. ఇంకా లాభం లేదు, మనం పోవాల్సిందే. ఏ సిల్లడా, మట్టి మీద కళ్ళు కనబడలేదా? పోవే వంకాయ్. ఇదిగో నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఆ తర్వాత మా మామ కూతురు వచ్చేస్తుంది. ఈ లోగా నువ్వు నన్ను లవ్ చేసుకోదలుచుకుంటే చేసుకో, లేకపోతే ఫినిష్. ఏ పెద్దోడా, ఒళ్ళేలా ఉంది? కాస్త తిమ్మిరిగా ఉంది. నీకు కూడా 2 రోజులే టైం ఉంది. ఈ లోపల మా మామ కూతురు వచ్చేస్తుంది. నన్ను లవ్ చేసుకోవాలంటే చేసుకో, నేను రెడీ. మా కూతురు వస్తుంది, మనసు నాకు ఇస్తుంది, నాకేసి చూస్తుంది, నన్ను కలవరిస్తుంది. జనక జనక అమ్మమ్మ వస్తుంది, నడ్డి విరగొడుతుంది, ఈపి పగల కొడుతుంది. డబ్బు ఖర్చు చేస్తే వృధా ఖర్చు చేస్తే తరిమి 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 కొడుతుంది. భలేగుందరా, ఇల్లు పెళ్లిలా ఉంది. కవితకు స్వాగతం పలకడానికి ఏర్పాటు అన్నమాట. పెళ్లికైతే మొత్తం ఇల్లే మార్చేస్తామే. చాలా బాగుందిరా. కవిత కోసం స్పెషల్ గా తయారు చేయించిన కూర్చే ఇంకెవరు కూర్చోడానికి వీలేదు. ఇది మావయ్య కోసం, ఇది అత్తయ్య కోసం. కవిత కాఫీ తాగడానికి స్టీల్ గ్లాస్, కవిత భోంచేయడానికి కొత్తగా కొన్న స్టెయిన్లెస్ స్టీల్ పళ్ళెం. బాగుందిరా. అవును, బాజా భజంత్రీలు పెట్టపోయారా? ఇంకా బాగుండేది. వాళ్ళని కూడా ఏర్పాటు చేసేవాళ్ళని. ఎవరో చచ్చిపోయారంట, ఈ మేళగాళ్ళంతా అక్కడ పోయారు. పోనీ మైకా సెట్ పెట్టండి, 10 పాటలు వేసుకోవచ్చు. అసలు చచ్చిందే ఆ మైక్ సెట్టోడే. చాకోటి చచ్చాడు, అందుకే మైకులు లేవు, మేళాలు లేవు. ఏంటో ఇదంతా. ఊరికే దూరగా పారాయి. ఇగో నువ్వు కూడా అక్కడే ఉండు, ఇక్కడికి రాకు. ఏమొచ్చిందిరా మీకు? కవిత వస్తుంది. ఎంత పొగరు? నమస్కారం మావయ్య. నమస్కారం. అరే, మీలో చిన్నోడెవరో పెద్దోడెవరో గుర్తుపట్టలేనట్టుగా ఉన్నారే. పెద్దోడు, హీ చిన్నోడు. ఎస్, ఐ చిన్నాడు, ఈ పెద్దోడు. కులాసన బాబు. ఓ కులాసేత్తయ్య. అరే, ఇల్లంతా బాగా డెకరేట్ చేసినట్టున్నారే. అవును మావయ్య, మీరు వస్తున్నారనే ఈ బ్రహ్మాండమైన ఏర్పాటింగ్స్. మావయ్య, మన కవితే కదా? అవునరా, కవితే. ఏమిటి అలాగా? ఓ పక్క ఇంటికి పెద్దవాళ్ళు వస్తే వాళ్ళకి మర్యాద చేయాలని తెలీదు. అబ్బా, వీడితో చచ్చిపోతాను మావయ్య. రై, దగ్గరుండి పెద్దవాళ్ళు లోపల తీసుకెళ్ళి. మావయ్య లోపల రండి. మా అమ్మ కులాసాగా ఉందా? దానికే గుండెపిక్కలా ఉంది. మావయ్య మీరు లోపల పదండి. రై, మావయ్య లోపలికి వెళ్ళారా? కవిత నేను తీసుకొస్తాను, నువ్వు పరా. నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళవా. నేను వచ్చావా జగం? ఎన్నాళ్ళకి నిన్ను చూస్తున్నాను రా అయ్యా. నా నాయనా నిన్ను చూస్తంటే ఇంగ్లీషు దొరల్లే అంతా ఉండావురా. ఎన్నాళ్ళకి అమ్మని చూడాలనిపించిందారా?
పట్నం వెళ్ళాక మమ్మల్ని మర్చిపోయావుగా. నిన్నెలా మర్చిపోతానమ్మా? బాగున్నావమ్మా? ఆ బాగానే ఉండా. ఊరు పమ్మంటాంది, కాడు రమ్మంటాంది. కోడల పిల్ల ఎదురా వస్తుంది. నువ్వు కూర్చోయ్యా. వచ్చి నా తల్లి, నా ఎంబే, నా బంగారం. అమ్మా కనక మహాలక్ష్మిలా ఉండవే. కొంచెం ఒళ్ళు పట్టావు. పెళ్లి నాటికి సూదల్లో ఉండేదానివి, ఇప్పుడేమో పూర్వ దుద్దిళ్ళే తయారయ్యావు. కూతురేది వస్తుంది పదమ్మా. అమ్మా కవిత, నా తల్లి, నా అమ్మ కుందనం బొమ్మలాగా ఉండాలి. నా తల్లి, నా అమ్మ. చూడమ్మా, నీకు నాదిస్తే తగిలేదట్టుంది. లోపల పదమ్మా, ఊళ్ళో వాళ్ళందరూ చూస్తున్నారు. పద రా అమ్మ, కూర్చో. ఇప్పుడే వస్తానే కోళ్ళ, వస్తానయ్యా. మావయ్య నువ్వు అక్కడ కూర్చో. అత్తయ్య నువ్వు ఇటు కూర్చో. కవిత నీ సీట్ ఇది, దా కూర్చో. వారిని నా మొహాన్ పౌడర్ కనపడుతుందరా చిన్నోడా? ఉందిరా పెద్దడా. మరి నా మొహన? నీ మొహం మీద పౌడర్ కనపడుతురా? జిడ్డు మొహం కదా, నూనె కారుతుంది. నీ మొహం మట్టుకు నీ మొహాన పౌడర్ రాస్తే పౌడర్ కూడా నల్లబడిపోతుంది. ఏం లేదు, మా ఊళ్ళో సంతోషం ఎక్కువైతే అలాగే అరుస్తాం. మా ఊళ్ళో అందరూ అంతే. వాళ్ళ పిల్ల ఒక జిలేబీ తిను. వద్దత్తయ్యా. మా అమ్మగా ఒక్కడ తిను. వద్దత్తయ్యా. అమ్మమ్మ, అత్తయ్య తీపి తిని తిని అలా లావైంది. నేను తిని పెడతాగా. అమ్మా మనవరాలా ఒక జిలేబీ తిను. మా అమ్మగా తినమ్మా. కవిత, హ్యావ్ సమ్. Sweets prepared in villages have a peculiar taste, isn't it? యా. ఆ కూతకు అర్థం ఏమిటి మావయ్య? ఏ కూతకి? అదే యా. అదే అవును అని. అదే నాకు ఎప్పుడో తెలుసు, నీకే తెలీదురా? ఈ డెకరేషన్ అంతా ఎవరు చేశారు? నేనే. మీరా? యా. మరి ఈ గోడలకి రంగులు కొత్తగా వేశారా? గాడ్. ఈ జిలేబీలు ఎవరు చేశారని అడగలేదేంటమ్మా? ఇంకెవరు? నువ్వే చేసుంటావు. యా. అట్ట పడిపోతారేంటి? అవునన్నాను అంతే. అబ్బా, ఇక్కడ బాగా ఉక్కబోస్తుంది. నేను కారులో ఏసీ వేసి కూర్చుంటాను. మీరు మాట్లాడొచ్చండి డాడీ. అలాగే వెళ్ళిరామ్మా. కూర్చో కవిత, కాస్త జిలేబీ తినేళ్ళు. నేను స్వీట్ తినను, వెయిట్ పెరుగుతుంది. పోనీ బూందీ అన్న ఉదయ్. అదే బూందీ అన్న తిను. అమ్మో కారం, ఐ కాంట్ ఈట్. ఒక్క నిమిషం కవిత, పట్టుకోరా. పోనీ ఈ కాఫీ అన్న తా కవిత. కొత్త గ్లాసులు నీకోసం కొన్నాం, 12 రూపాయలైన. మీరు కొత్త గ్లాస్ తెచ్చినా, మీరెంత గ్యాస్ కొట్టినా నాకు నచ్చని పని నేను చేయను. దట్స్ ఆల్.